హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక స్నాక్ ఐటెం చేశానండి, మీతో షేర్ చేసుకుందామని. ఏం లేదండి, కాలీఫ్లవర్ అనేది చాలామంది కర్రీస్లా తినడం లేదు. మా పిల్లలైతే అస్సలే తినరు. వాళ్ళ గురించి నేను కాలీఫ్లవర్ 65 లాగా చేశాను. ఏంటి, కాలీఫ్లవర్ ఉడకబెట్టుకున్నానండి. ఒక 3 మినిట్స్ ఉడకబెట్టాలండి, లేకపోతే అవి చాలా నుజ్జు అయిపోతాయి అన్నమాట. అందుకే 3 మినిట్స్ ఉడకబెడితే ఏంటంటే కొద్దిగా మనం వేసుకునేటట్టుగా ఉండాలి. అది పకోడీ టైప్గా మనం కదా ఉల్లిగడ్డ పకోడీ ఎట్లా వేసుకుంటామో ఇవి ఉడకబెడతాం కనుక బాగుంటుంది. చూడండి, నేను ఎట్లా ఉడకబెట్టాను. ఒక గిన్నెలో తీసుకున్నాను కాలీఫ్లవర్స్ ఉడకబెట్టినాయి. అందులో నేను శనగపిండి వేసానండి. శనగపిండి, మైదా అన్నీ కొన్ని తీసుకున్నాను. కొద్దిగా శనగపిండి ఎక్కువ తీసుకున్నాను, కార్న్ఫ్లోర్ కొంచెం తక్కువ తీసుకున్నానండి. నేను ఇందులో ఫుడ్ కలర్ కూడా చాలామంది యాడ్ చేస్తారు. నేను ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. నేను కాశ్మీర్ చిల్లీ కారమే వాడతానండి. అప్పటికప్పుడు మన ఇంటికి రిలేటివ్స్ వస్తే కూడా మనం చేసి పెట్టవచ్చు. కాశ్మీర్ చిల్లీ కారం వేసాను. నేను గరం మసాలా వేసుకున్నాను, ఇంత జీలకర్ర వేసానండి. బాగుంటుందండి, ఎవరైనా రిలేటివ్స్ వస్తే అప్పటికప్పుడు కూడా మనం చేసి పెట్టవచ్చు. గరం మసాలా కొంచెం ఎక్కువనే వేసుకున్నాను నేను. కారం మనకు తగినంత వేసుకోవాలండి. స్పైసీగా అంటే స్పైసీ, కొద్దిగా స్పైసీ తినని వాళ్ళంటే తక్కువ. సాల్ట్ కూడా తగినంత. నేనైతే 2 స్పూన్స్ మీద కొంచెం 2.5 స్పూన్స్ వేసాను. కాలీఫ్లవర్ 65 చాలా బాగుంటుంది. ఇందులో నేను కార్న్ కూడా యాడ్ చేశానండి. స్వీట్ కార్న్ మక్కలు కూడా వేసాను ఇందులో, క్రిస్పీగా ఉంటాయని. మంచిగా కలుపుకోవాలి. ఇవి లాస్ట్లో ఉప్పు వేయాలండి, ఉప్పు వేస్తే మంచిది. నీళ్ళు కూడా డ్రాప్స్ ఇట్లా చల్లినట్టుగానే వేయాలి. చూడండి, నేను ఎట్లా చల్లుతున్నాను అట్లనే. బాగా వేసుకోవద్దండి, వేసుకుంటే అది జారుడయ్యి అసలు రాదండి. ముక్కలకు కూడా అవి అంటుకోవన్నమాట. శనగపిండి, కార్న్ఫ్లోర్ ఇట్లా డ్రాప్ చల్లినట్టుగానే వేయాలి. ఆల్రెడీ మనం ఉడకబెట్టాం కనుక అందులోనే వాటర్ ఉంటాయి. మంచిగా కలుపుకోవాలి. ఇది మనం బజ్జీ పిండి లాగానే కలుపుకోవాలి. మనం పకోడీ వేస్తాం కదా అలానే కలుపుకోవాలి, కానీ అంత జారుగా కలుపుకోవద్దు. చూడండి, నీళ్ళ తడి అనేది ఇట్లా ఇట్లా డ్రాప్స్ లాగా చల్లితేనే వాటికి ముక్కలకు అంటుతుంది. స్టవ్ ఆన్ చేసి నేను ఒక కడాయి పెట్టుకున్నాను. కడాయిలో డీప్ ఫ్రై కావాల్సినంత నూనె పోసుకోవాలండి. నూనె అనేది మంచిగా మగ్గాకనే కాలీఫ్లవర్స్ వేయాలి. ఒక్కొక్కటి విడివిడిగా వేసుకుంటూ పోవాలండి. చిన్న మంట మీదనే పెట్టాలండి, ఫుల్ మంట పెడితే అవి మాడిపోతాయి. చిన్న మంట మీద పెట్టాలి. కావాల్సినంత ఆయిల్ కావాల్సినంత వేసుకోవాలి. ఎక్కువ వేస్తే కూడా అవి దగ్గరికి అవుతాయి. ఆయిల్ మనం ఎంత పోస్తామో దాన్ని బట్టి అవి వేసుకోవాలి. చాలా బాగుంటుందండి కాలీఫ్లవర్ కర్రీస్. చాలామంది తినరు. ఇట్లా చేసుకుంటే ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో కూడా చాలా బాగుంటాయి. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూడా చేసి పెట్టినా చాలా బాగుంటుంది. అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు గోలాలండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి ప్లీజ్. షేర్ చేయండి, కామెంట్ చేయండి. స్వాతి బ్లాగ్స్ మరిన్ని వీడియోస్ మేము ముందుకు వస్తానండి. ఇంకా వీడియోస్ చాలా పెడతానండి. కామెంట్ కూడా పెట్టండి, ఎలా ఉందో ఏంది అనేది. వీడియోస్ కూడా, నా వాయిస్ కూడా. గోల్డెన్ బ్రౌన్ వచ్చాయండి. చిన్న మంట మీదనే పెట్టుకోవాలి, పెద్ద మంట పెట్టుకుంటే ఇవి మాడిపోతాయి. చిన్న మంట మీద చేస్తేనే ఏదైనా బాగుంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. నేను ఇందులో లాస్ట్లో కాజు కూడా డీప్ ఫ్రై చేసి వేసానండి. చాలా బాగుంటుందండి. లాస్ట్ కొత్తిమీర చల్లుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కాలీఫ్లవర్ 65 చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత బాగుంటుందో. ఏం లేదండి, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. చూడండి, నేను కలరు వేయకుండా ఎంత బాగా వచ్చాయో. అందుకే కాశ్మీర్ చిల్లీ కారం వాడాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మై ఛానల్. బాయ్.